హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు నేను 2 అప్డేట్స్ అనేవి తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అనేది ఇస్తాను గైస్. లింక్ వచ్చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్‌కి అనేది ఆటోమేటిక్‌గా తీసుకువెళ్తుందనమాట. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ యాప్‌ని అనేది డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది స్టార్ట్ ఎర్నింగ్ అనే ఆప్షన్‌తో వస్తుందనమాట. కింద ట్యాప్ చేసినట్టయితే అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అయిపోండి. వన్స్ రిజిస్టర్ అయిపోతే మీకు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న 3 డాట్స్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు రిఫర్ ఎర్న్ అనే ఆప్షన్ వస్తదనమాట. దీనిపై ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేస్తే కిందకి స్క్రాల్ చేస్తే మీకు రిఫరల్ కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ దగ్గర ఈ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా గైస్, ఈ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేస్తే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ రిఫరల్ కోడ్ అనేది. వన్స్ ఎంటర్ చేయండి. ఓకేనా గైస్, ఈ 250 రూపీస్ ఎలా పొందాలో నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పక్కా మీరైతే ఆ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఏం చేయాలంటే ఇక్కడ మీరు 50 రూపీస్ అనేది ఒక క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది అది ఏ విధంగా అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే పేటీఎం ద్వారా పే చేయాలన్నమాట. ఎన్ని ఆర్డర్స్ చేసినా పర్వాలేదు, ప్రతి ఆర్డర్ కూడా 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకేనా గైస్, ఇప్పుడైతే నేనైతే కార్ట్లోకి 50 రూపీస్ ప్రోడక్ట్ అయితే ఎంచుకున్నాను అనమాట. మినిమం కార్ట్ వాల్యూ వచ్చేసి 50 రూపీస్ ఉండాలి. నాకు 74 అనుకుంటా, సారీ 77 రూపీస్ది అయితే నేనైతే ఎంచుకున్నాను. ఓకేనా గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా యొక్క డెలివరీ అడ్రస్ని అయితే సెట్ చేసుకుంటాను. ఓకేనా గైస్, ఇప్పుడైతే నేను సెట్ డెలివరీ అడ్రస్ అయితే సెట్ చేసుకుంటాను. ఆల్రెడీ మీకు 100 రూపాయలది మీకు అయితే ప్రొడక్ట్స్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అక్కడ నుంచి కూడా రిజిస్టర్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని అక్కడ మీ కార్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత యాప్లోకి వచ్చేసి మళ్ళీ రిజిస్టర్ అయిపోయి మీ యొక్క ప్రోడక్ట్ని బై చేయండి. ఓకే, మీకు ఇక్కడ అడ్రస్ అనేది అడుగుతుంది. అడ్రస్ అనేది ఇచ్చేసిన తర్వాత న్యూ అడ్రస్ మీద ట్యాప్ చేయండి, లేదా అడ్రస్ ఉంటే అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు పేటీఎం ద్వారా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి పేటీఎం నుంచి అయితే మీరు సెలెక్ట్ చేయండి. పే విత్ కొట్టాను. ఇక్కడ నేనైతే పే నౌ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ నల్ల ఏదో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నేను ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేస్తాను. ఇక్కడ నుంచి కూడా మనం ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసి ఇక్కడైతే మేక్ పేమెంట్ ద్వారా నుంచి నేనైతే పేమెంట్ అయితే చేస్తాను. చేస్తే ఈ 50 రూపీస్ అనేది ఎప్పుడు వస్తుందంటే 3 డేస్ 4 డేస్లో వస్తుంది. బట్ ఉన్న 200 రావాలంటే మాత్రం మీరు పక్కా ఆర్డర్ చేసుకున్నారు కదా, ఆ ఆర్డర్ అనేది 7 డేస్ ఉంది కదా, అంటే రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ ఉంటుంది కదా, మనకి రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ అనేది అయిపోవాలి. ఆ పాలసీ అనేది కంప్లీట్ అయితేనే మనకైతే 200 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా గైస్, అది కూడా మనకి 7 డేస్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ అండ్ పాలసీ మనకైతే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్లో అయితే మనకైతే వితిన్ 7 డేస్ తర్వాత మనకైతే పేమెంట్స్ అయితే వస్తాయి. ఓకేనా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పేటీఎం ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఇక్కడైతే నేను మేక్ పేమెంట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తాను. ఓకేనా గైస్, ఇక్కడైతే మేక్ పేమెంట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేసి నేనైతే ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఓకేనా గైస్, నేనైతే ఇప్పుడు ఎంచుకున్నాను. పేటీఎం ద్వారా అయితే పే చేస్తాను. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ప్రొసీడ్ అనే ఆప్షన్పై ట్యాప్ చేశాను. ఇప్పుడు నాకైతే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓకే, నాకు అయితే ఓటీపీ వచ్చింది. నేనైతే ఓటీపీని అనేది ఎంటర్ చేస్తాను. ఓకే, ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే వెరిఫై అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తాను. ఓకే, ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పే సెక్యూర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తాను. ఓకే, ట్యాప్ చేస్తే మనకి అది ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది. ఇప్పుడు షేర్ డీటెయిల్స్ అంటే మనం అయితే ఇక్కడ అయితే చేసుకోవచ్చు, షేరింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. బట్ ఇక్కడ మనకి ఏంటి తీసుకోవాలంటే పక్కా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు అంటే వంటివి యాక్సెప్ట్ చేయదు. ఓకేనా గైస్, మీకు ఏదైనా పాస్బుక్ అనేది ఉండాలి కాబట్టి ఏదైనా అకౌంట్ తీసుకోండి, దానికి పక్క పాస్బుక్ అనేది ఉండేలా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే కన్ఫర్మ్ చేయడానికి బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే వాళ్ళకి అకౌంట్ హోల్డర్ నెంబరు, అలాగే ఇక్కడ మీరు బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే వాళ్ళకి స్టేట్మెంట్ లేదా పాస్బుక్ ఉంటుంది కదా, ఆ ఫోటోని అనేది ఇక్కడ అప్లోడ్ చేసి మీరు ఎక్కడైతే ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనే ఆప్షన్పై ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేస్తే మనకైతే అన్నీ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా గైస్, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే అయితే మీరు అంతలా ఊహించొద్దు. ఇందులో ఆర్డర్ అనేది మనకి ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ అయితే అంతలా మనకైతే క్వాలిటీ అయితే రావు. ఓకేనా గైస్, ఫస్ట్ మీరు తక్కువలో ఉన్నది అయితే చూసుకోండి. ఎందుకంటే ఇందులో యావరేజ్గా ఉంటాయి. యావరేజ్ అంటే బాగా యావరేజ్గా ఉంటుంది. మీరు అంత ఇన్వెస్ట్ అయితే చేయకండి. ఒకసారి ఫ్రీ డెలివరీ ఉంటుంది, ఒక్కొక్కసారి షిప్పింగ్ ఛార్జెస్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి 250 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. 7 డేస్ తర్వాత మనకైతే 200 వస్తుంది. అలాగే వితిన్ 3 డేస్లో అయితే మనకి పేటీఎంకి అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకేనా గైస్, మీరు దేని నుంచి అయితే పేమెంట్ చేశారో దాని ద్వారా. ఓకేనా గైస్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డాట్స్ పై ట్యాప్ చేయండి. ఓకే, ట్యాప్ అయితే చేద్దాం.
ఇప్పుడు నేనైతే ట్యాప్ అయితే చేస్తున్నాను. ట్యాప్ అయితే చేసిన తర్వాత ఇక్కడ నేను నా యొక్క ఆర్డర్స్ అయితే చూస్తాను. యువర్ ఆర్డర్ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేసి. ఓకేనా గైస్. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిస్పాచ్ అయినవైతే కనిపిస్తాయి. బట్ నాకైతే ఎందుకో కనిపించట్లేదు. ఓకే. బ్యాక్ అయితే వద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తాం. ఇప్పుడు బోనస్ అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేస్తాను. ఇప్పుడైతే క్లియర్ చేద్దాం మొత్తం కలిపి. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తాను. షాప్ 101 యాప్‌ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే ఆర్డర్‌లోకి అయితే వెళ్తాను. ఓకే. ఆర్డర్‌కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే నేనైతే ఆర్డర్‌కి అయితే వెళ్ళాను. ఓకేనా గైస్. ఇప్పుడైతే నేను ఆర్డర్ అయితే వెళ్ళాను. ఓకేనా గైస్. మనకైతే ఇక్కడ ఆర్డర్స్‌లో చూపించకపోయినా సరే మనకుంటారు చూసారా? అంటే మీరు అతని ద్వారా లింక్ ద్వారా జాయిన్ అవుతారు కదా! వాళ్ళకి చూపిస్తదనమాట. ఓకేనా గైస్. అయితే అక్కడ చూపిస్తది వాళ్ళకి మీరు ఆర్డర్ చేసినట్టు. అయితే మీకు ఇక్కడ ఆర్డర్ చూపించకపోయినా సరే వితిన్ 7 డేస్‌లో అయితే మీకైతే ఆర్డర్ అయితే డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిన తర్వాత మీకు పేటీఎం ద్వారా పేటీఎంకి అయితే వచ్చేస్తాయి. పక్కా అయితే మనకి బ్యాక్ అయితే వచ్చేస్తుంది. అలాగే మనకు మన యొక్క సైన్ అప్ బోనస్ వచ్చేస్తది. అలాగే మన యొక్క రిఫరల్ అమౌంట్ ఏది కావాలన్నా వచ్చేస్తది. కానీ మీ యొక్క రిఫర్ చేసి ఉంటారు కదా! వాళ్ళకి కాల్ చేసి అడగండి ఆల్రెడీ. బ్రో నాకు ఇలా కనబడలేదన్నా సరే మనకైతే చెప్పేస్తారనమాట. వాళ్ళకి చూపిస్తది కదా! ఆల్రెడీ మనకైతే మన మన ప్రొడక్ట్ అయితే మనకొచ్చేస్తది. అలాగే మన సైన్ అప్ బోనస్ కూడా మనకొచ్చేస్తది. మన క్యాష్ బ్యాక్ అయితే మనకొచ్చేస్తది. బట్ మనకైతే చూపించకపోవచ్చు. మనకి మన పర్మిషన్ లేకుండా మన యొక్క పేటీఎం అకౌంట్‌కి ₹50 వచ్చేస్తది. అలాగే మీరు దేని నుంచి పే చేశారో దానికైతే మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో దానికైతే మనకైతే వచ్చేస్తది గైస్. ఇప్పుడు రిఫరల్ అమౌంట్ ఎలా పొందాలని అడుగుతున్నారు కదా! అది ఎలాగో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే మీ యొక్క రిఫరల్ కోడ్ అనేది మీరైతే ఇక్కడనైతే షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత మీ రిఫరల్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయనివ్వండి. ఎంటర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా ఏదైనా ₹50 ప్రొడక్ట్ ఏదైనా ఆర్డర్ చేసినట్లయితే మీకు ఆళ్ళకి ఫస్ట్ బోనస్ వస్తది కదా! ఆ టైంలోనే మీకు కూడా రిఫరల్ బోనస్ అనేది వస్తది. ఈ రిఫరల్ బోనస్ కూడా మనమైతే పంపించుకోవచ్చు. వితిన్ 7 డేస్‌లో అయితే మనకైతే పేమెంట్ అయితే వచ్చేస్తది గైస్. ఈ విధంగా అయితే మనకైతే ఉంటది. అలాగే మీరు ఈ వస్తువులు షేర్ చేసి కూడా మీరైతే పొందొచ్చనమాట. అదే విధంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షేర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా! దీనిపై ట్యాప్ చేయండి. బట్ ఇదైతే నేనైతే ఎంకరేజ్ చేయను. ఎందుకంటే గైస్ వీళ్ళే ఎక్కువ రేట్ పెడతారు. అది కాకుండా ఆ ప్రొడక్ట్స్ కూడా చాలా యావరేజ్ అంటే చాలా యావరేజ్‌గా ఉంటాయి. మన ఫ్రెండ్స్‌ని మనం మోసం చేయకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్‌ని మోసం చేసి, ఆర్డర్ చేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టి అన్నీ మనం అంతే ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే అంతలో అయితే నచ్చవు. ఎందుకంటే మనమే అందులో మనీ అయితే ఎర్న్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చనమాట. మనకి ఎంత కావాలి మార్జిన్ అనేది సెలెక్ట్ చేసుకొని అయితే మనమైతే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు బై చేసినట్లయితే ఆ లింక్ ద్వారా మనకైతే పేమెంట్ అయితే వస్తుంది. బట్ మనం ఎక్స్‌ట్రా వేసి అంతా చేస్తే మనకి వేస్ట్ కదా! అందువల్ల మీరైతే అటువంటివి ఏం చేయకండి. ఎందుకంటే మీరు ఎక్స్‌ట్రా చేసిందే ఆ ఎక్స్‌ట్రాయే మనకైతే వస్తుంది. కానీ వీళ్ళైతే మనకైతే ఏమి ఇవ్వరనమాట. అంతలా మనకైతే బాలేదు రీసెల్లర్ ఆప్షన్ అనేది. మీరు చేస్తానంటే చేయండి. నేనైతే అటువంటి దానికైతే ఎంకరేజ్ చేయను. ఓకేనా గైస్. టోటల్‌గా ఇది గైస్ ఈ పోస్ట్ అప్డేట్‌లో పేమెంట్ అనేది 7 డేస్‌లో వస్తుంది. అలాగే సైన్ అప్ బోనస్ కోసం మీకైతే అర్థమై ఉంటది. మీకేం డౌట్స్ ఉన్నా సరే మన వాట్సాప్ నంబరు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడైతే మీరైతే నాతో చాట్ చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడైతే సెకండ్ అప్డేట్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ నేను సిటిజన్ మీ అనే ఆప్షన్ గురించి అయితే నేనైతే వీడియో అయితే చేశాను. ఈ యాప్ గురించి అయితే వీడియో అయితే చేశాను. ఇందులో అయితే మనకి మీరైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది గైస్. ఎందుకంటే ఉన్న వాళ్ళకైతే బ్యాంక్స్ కొన్ని యాక్సెప్ట్ చేయవు. దానివల్ల కొన్ని కొన్ని నెగెటివ్ బ్యాలెన్స్ కూడా పడే అవకాశం ఉంది కాబట్టి నేను కొన్ని కొన్ని బ్యాంక్స్ అయితే తీసుకోవన్నమాట. దానివల్ల నెగెటివ్ బ్యాలెన్స్ పడుతుంది. అందువల్ల లాస్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ నాకైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కాబట్టి నాకైతే యాక్సెప్ట్ అయితే చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఈ యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోండి. జస్ట్ సైన్ ఇన్ అయిపోండి. రిజిస్టర్ ఎలా అవ్వాలో మొత్తం నేను క్లియర్‌గా చెప్పాను ఫ్రెండ్స్ పాత వీడియోలో. ఓకేనా గైస్. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాని ద్వారా కూడా మీరైతే వీక్షించొచ్చనమాట పాత వీడియో. ఓకేనా గైస్. ఇప్పుడైతే నేనైతే ప్రొఫైల్ సెక్షన్‌కి అయితే వెళ్తాను. ప్రొఫైల్ సెక్షన్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎర్న్ అని చూపిస్తది. ఇక్కడ ఎర్న్ 0.2 అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనేమో ఇక్కడ మీకు ఇక్కడైతే మనకు చూపిస్తది. చూపించిన తర్వాత ఇక్కడ మీరైతే ట్యాప్ చేసిన తర్వాత మీకైతే కొన్ని సర్వే అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సర్వే కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క పేపాల్ అకౌంట్ అడుగుతుంది. మీ పేపాల్ అకౌంట్‌కి మనీ అయితే వెళ్ళిపోద్దనమాట. ₹16 జస్ట్ 30 సెకండ్స్‌లో అయితే మీకైతే పేమెంట్ అయితే వస్తుంది. బట్ మనకి బ్యాంక్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ అవ్వాలన్నా సరే మాక్సిమం 3 డేస్ పడుతుంది కాబట్టి మనకైతే పేమెంట్ అయితే పక్కా వస్తుంది. నేను ఆల్రెడీ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఓకేనా గైస్. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్‌గా మీరు చాలా అంటే చాలా ఎర్న్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ ఇట్ అప్. జై హింద్.